హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ అండి. ఈ వంకాయలను ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే ఇవే చెట్టు నుంచి ఇప్పుడే తెంపుకొని వచ్చాను నేను. అందుకే ఇంత ఫ్రెష్గాను చక్కగా బాగున్నాయండి, చూడటానికి నవనవలాడుతూ ఉన్నాయి వంకాయ కర్రీ. ఇది వచ్చేసి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఇట్లా ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేయాలి. ఇందులో మా పాప తెలియకుండా పచ్చిమిర్చి యాడ్ చేసింది, నేను చూసుకోకుండా అంతే వేసేసాను ఆయిల్లో. తర్వాత పక్కకు తీసేసాను. ఇలా హీట్ అయిన ఆయిల్లో వంకాయ ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని అందులో కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వంకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఎందుకంటే వంకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి, చాలా త్వరగా అయిపోయిద్దండి ఈజీగా కర్రీ. అన్ని కర్రీస్లో కల్లా ఫాస్ట్గా అయిపోయే కర్రీ వంకాయ కర్రీ అండి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ఒక మంచి పండు టమాటాసు ఒక మంచి పెద్ద సైజువి 2 తీసుకోవాలి. తీసుకొని వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత వాటిలో యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ అయ్యాక టమాటాలు కూడా మంచిగా మెల్ట్ అయిపోతాయి, త్వరగా మగ్గిపోతాయి. మూత పెడితే ఆవిరికి త్వరగా ఉడికిపోతాయండి. ఇట్లా ఉడికిన తర్వాత మంచిగా మొత్తం కలుపుకొని ఇంకొక పక్క గ్యాస్లో నేను చిన్న బౌల్లో రైస్ పెట్టాను. ఇట్లా ఉడికిన తర్వాత కొంచెం మొత్తం స్మాష్ చేసుకొని కలుపుకొని అందులో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 మినిట్స్ మూత పెట్టి, నేను కారం యాడ్ చేయడం అనే క్లిప్పు వీడియో తీయడం మర్చిపోయాను. మీరు కావాలంటే వీడియో తీసుకోండి. టమాటాలు మగ్గిన తర్వాత కారం యాడ్ చేసేయండి. ఫైనల్గా కొత్తిమీర చల్లి మూత పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ ఆ కారం అంతా ఫ్లేవర్ అంతా వంకాయ ముక్కలకు పట్టేలాగా ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిస్తే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెష్ వంకాయ కర్రీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.